సరే ఇప్పుడు ఈటల ముందు ఉన్న ఆప్షన్ ఏంది? కొత్త పార్టీయా లేకపోతే పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందా? అవమానం అని మీరు అంటా ఉన్నారు. భయంకరమైన మామూలు అవమానం కాదు. అంటే వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వకుంటే అవమానం. ఇస్తా అన్న మాట అయితే బీజేపీ చెప్పలే కదా. అని చెప్పింది వాళ్ళు లీకులు ఇచ్చుకున్నారు. ఆఖరికి స్వయంగా ఉదయం 9:30 వరకు కూడా ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అరే భోజనం ఏర్పాటు చేయమని చెప్పిండు. ఓకే సార్ కొంచెం రండి. భోజనం ఏర్పాటు చేయమని చెప్పిండు. మరి ఇన్ని చేసిన తర్వాత ఇది అవమానం అనకపోతే ఏమంటారు చెప్పు? చాలా గొప్పగా ఆయనని సన్మానం చేసినట్ట. సరే ఆయన ముందున్న ఆప్షన్ ఏంది? ఏం చేస్తే బాగుంటుంది ఈటల రాజకీయ భవిష్యత్? ఇక ఇప్పుడు మనం గతంలో చాలాసార్లు చూసినాము. ఆయన తాసుబాబు కాదు జరుగోడు కానీ అట్లున్నది కథ. తాసుబాబు అయినా జరుగోడు అయినా ఒక ప్రతి జంతువుకైనా ప్రతి మనిషికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మన పులి కాదు పిల్లి కాదు అంటే మరి ఎట్లా మరి ఏమవుతాడు అనేది అందరూ కూడా అర్థం కాని సమస్య ఇది. కానీ మాలాంటి వాళ్ళకి మాకు ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల సమస్యల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతరత్ర సమస్యల వల్ల ఎందుకంటే ఆయన నేపథ్యమే అది. ఆయన ఫెరోషియస్ లీడర్ కాదు. ఒక పార్టీలో ఒక లీడర్గా ఒక లీడర్ కింద నమ్మిన బంటుగా పనిచేసేటువంటి క్యారెక్టర్ అయింది.